హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ వినయ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు ద వినయ్ ఎక్స్ప్లెయిన్స్. మనం ఆర్మ్ కార్టెక్స్ M4 సిరీస్ లో భాగంగా ఈరోజు ఒక STM32 ప్రాజెక్టు ఎలా క్రియేట్ చేయాలి, స్టార్టింగ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చెప్పుకుందాం అనమాట. ఎందుకంటే ఈ సిరీస్లో మనం అయితే ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పాను. STM32 అంటే ఏంటి, దాంట్లో ఆర్మ్ కార్టెక్స్ M4 ప్రాసెసర్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఆ ప్రాసెసర్ బ్లాక్ డయాగ్రామ్, అసలు ఎందుకు మనం ఎక్కువ ఆర్మ్ కార్టెక్స్ M4 యూజ్ చేస్తున్నాం అన్ని మనం అయితే ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ STM32లో కొత్త ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఎందుకు STM32 అంటే నేను ఆల్రెడీ చెప్పాను, STM32 F407 ఈ బోర్డులో వచ్చేసి మనకు వచ్చి ప్రాసెసర్ ఆర్మ్ కార్టెక్స్ M4 అనమాట. అంటే నేను ఈ సిరీస్ మొత్తం ఈ కంట్రోలర్నే యూజ్ చేస్తాను, STM32 కంట్రోలర్ యూజ్ చేస్తాను. విత్ ఇన్ దట్ కంట్రోలర్ ప్రాసెసర్ వచ్చేసి ఆర్మ్ ప్రాసెసర్ కాబట్టి మనం STM32 క్యూబ్ ఐడి అయితే యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఏదైనా మీ ఇంటర్నల్ స్టోరేజ్లో ఫస్ట్ మీరు ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. నేను ఎగ్జాంపుల్ డెస్క్టాప్ మీద చూపిస్తా చూడండి. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫోల్డర్ పేరు వచ్చేసి ఆర్మ్ వర్క్ స్పేస్. ఓకే, ఆర్మ్ వర్క్ స్పేస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. అంటే ఈ ఫోల్డర్లో అయితే నేను నా STM32 క్యూబ్ ఐడి అయితే లాంచ్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఫోల్డర్ క్రియేట్ చేసిన వెంటనే ఈ పాత్ని అయితే కాపీ చేసుకోండి. పాత్ కాపీ చేసిన తర్వాత STM32 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ ఉంది కదా, ఈ పాత్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి మీరు కాపీ చేసిన పాత్ ఉంటుంది కదా, అంటే ఏదైతే మీరు వర్క్ స్పేస్ ఫోల్డర్ క్రియేట్ చేస్తారో ఆ పాత్ని అయితే ఇవ్వాలి. ఇలాగైనా ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ బ్రౌజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్కడైనా బ్రౌజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. పాత్ ఇచ్చిన తర్వాత లాంచ్ మీద అయితే క్లిక్ చేయాలి. ఓకే, లాంచ్ మీద క్లిక్ చేసాం, వెయిట్ చేద్దాం అనమాట. మనకి STM32 క్యూబ్ ఐడి అయితే లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి STM32 క్యూబ్ ఐడి లోడ్ అయిపోయింది. ఈ విధంగా అయితే మనకైతే ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఒక STM32 మైక్రో కంట్రోలర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, స్టార్ట్ న్యూ STM32 ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ నో. ఇక్కడ చూడండి ఇనిషియలైజింగ్ STM32 టార్గెట్ సెలెక్టర్ అని ఉంది. మనకైతే మన టార్గెట్ బేస్ చేసుకొని ఇనిషియలైజేషన్ అవుతుంది అనమాట. చూడండి ఇంకొక విండో ఓపెన్ అయింది. లెట్ మీ మ్యాక్సిమైజ్. ఇక్కడ చూసినట్లయితే పైన కొన్ని ట్యాబ్స్ ఉన్నాయన్నమాట. MCU MPU సెలెక్టర్ అని. అంటే మీకు కానీ మీ మైక్రో కంట్రోలర్ ఆర్ మైక్రో ప్రాసెసర్ యొక్క నేమ్ తెలుసుంటే ఇక్కడైతే సెర్చ్ చేయొచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్ మైక్రో ప్రాసెసర్ వాడట్లే, నేను ఒక బోర్డు యూస్ చేస్తున్నా. ఆ బోర్డులో నాకు కావాల్సిన ప్రాసెసర్ ఉంది. దట్స్ వై నేను ఇక్కడైతే బోర్డ్ సెలెక్టర్ అని చూడండి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. బోర్డ్ సెలెక్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే కమర్షియల్ పార్ట్ నెంబర్ ఉంది కదా, అక్కడైతే నా బోర్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను యూస్ చేస్తున్న బోర్డు వచ్చేసి STM32 F407. ఇక్కడ చూడండి STM32 F407G డిస్కవరీ బోర్డ్ 1 ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేశానో ఇక్కడ ఆటోమేటిక్గా ఇటు సైడ్ వచ్చేస్తుంది అనమాట. చూడండి గ్రీన్ కలర్ బోర్డ్, దీని మీద అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసినట్లయితే బోర్డుకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కావంటే మీరు చదువుకోవచ్చు. ఇక్కడ డేటా షీట్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేనైతే ఆర్మ్ 001 అని ఇస్తాను. అంటే మనం ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి 001 ఇస్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి వచ్చే కొద్దీ 2, 3 అలాగ ఇస్తాను. ఇక్కడ టార్గెటెడ్ లాంగ్వేజ్ వచ్చేసి మనం C లాంగ్వేజ్ అయితే ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఒకవేళ మీరు C++లో చేయాలంటే C++ ఇవ్వచ్చు. మనం మోస్ట్లీ ఎంబెడెడ్ C వాడతాం కాబట్టి లెట్ ఇట్ బి C. నెక్స్ట్ టార్గెటెడ్ బైనరీ టైప్ వచ్చేసి ఎగ్జిక్యూటబుల్ ఇలాగే ఉండొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, టార్గెటెడ్ ప్రాజెక్ట్ టైప్ ఉంది కదా, ఇక్కడైతే ఎంటీ సెలెక్ట్ చేసుకోండి. STM32 క్యూబ్ కాదు, ఎంటీ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫినిష్ అని కొట్టంగానే ఇక్కడైతే మనకి ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మనకైతే ఒక న్యూ ఆర్మ్ 001 అనే పేరుతో అయితే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ డిఫాల్ట్ గా 3 ఫోల్డర్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి INC. ఈ INC ఫోల్డర్ నార్మల్ గా అయితే అన్ని హెడర్ ఫైల్స్ అని పెట్టుకుంటాం. ఈ SRC ఫోల్డర్ లో అన్ని సోర్స్ ఫైల్స్ పెట్టుకుంటాం. ఇక్కడ స్టార్ట్అప్ అనే ఫోల్డర్ ఉంది కండి, దీంట్లో వచ్చేసి స్టార్ట్అప్ కోడ్ అయితే ఉంటుంది అనమాట. దాంతో మనకు అవసరం లేదు, STM32 క్యూబ్ ఐడియే అదే జనరేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ మైక్రో కంట్రోలర్ అనమాట. ఇదనమాట ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఆర్మ్ కార్టెక్స్ M4 ప్రాసెసర్ యూస్ చేసి ఎలా ఫస్ట్ హలో వరల్డ్ ప్రింట్ చేయాలి అనేది చూపిస్తాను. దాని తర్వాత ఆర్మ్ ప్రాసెసర్లో ఉన్న ఒక్కొక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం అనమాట. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ మీకు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలపండి. ఇంకా మీరు ఇంకేమన్నా నేర్చుకోవాలనుకుంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద నాకైతే ఇన్ఫార్మ్ చేయండి. నా టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ నా పర్సనల్ మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరైతే నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.